కూర్చోలేదు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిందన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది అన్నటువంటిది తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలోనే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గత నెల రోజులుగా రాజకీయ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది 7 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క గౌరవ శాసనసభ్యులు సమన్వయకర్తలందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, మంచి ధీమాతో, గెలుస్తామన్నటువంటి ధీమాతో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా 100కి 100% 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానం కైవసం చేసుకుంటామన్నటువంటి విషయం నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మా యొక్క ధీమాకి ఒక అర్థం ఉంది. మేము ఎన్నికలకు ఎలా సిద్ధమయ్యాం, మా సిద్ధం అనేటటువంటి దానికే ఒక నిర్వచనం ఉంది. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం ఫేస్గా మేము ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. మా యొక్క రాజకీయ క్యాంపెయినింగ్ అన్నటువంటిది పూర్తి చేసుకున్నాం. ఎన్నికల క్యాంపెయిన్కి ఇప్పుడు సిద్ధమయ్యాం. బూత్ కమిటీలు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని మేము ఎన్నికల రంగంలో, రణరంగంలో మేము ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైనా కూడా మంచి ధీమాతో ఎదుర్కొంటా ఉన్నాం. మా యొక్క అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సుపరిపాలన, అందించినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి అభివృద్ధి, మరొక్కసారి చెప్తా ఉన్నాను, చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు ఆదాయం 2 3 పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా కనీస అవసరాలకి, తిండికి కానీ, లేకుంటే బట్టలు కానీ, గృహ వసతి కానీ, విద్య కానీ, వైద్యంలో దేనికి కొదవ లేకుండా గత 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చి చూసుకుంటే ఇది 1000 రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు చేసినటువంటి పరిపాలనలో అత్యున్నతమైనటువంటి ఇది కనపడతా ఉంది. క్వాలిటీ కానీ, సుపరిపాలన కానీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా యొక్క అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వబోతున్నారు. గతంలో ఇచ్చినటువంటి సుపరిపాలన కన్నా మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి అభివృద్ధి, మెరుగైనటువంటి పథకాలతో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో పరిపాలన సాగిస్తేదానికి ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించేదానికి సుముఖంగా ఉన్నారు. రాష్ట్రంలో రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది. బహుశా మొట్టమొదటిసారిగా నెల్లూరుకి సపరేట్గా ఒక మేనిఫెస్టో, నెల్లూరు పార్లమెంట్ జిల్లాకి సపరేట్గా ఒక మేనిఫెస్టోని రూపొందించి నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చేస్తాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్టులు టేకప్ చేస్తాం, నెల్లూరుని ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నగరంగా కాకుండా దేశంలోనే ఉండేటటువంటి నగరాల్లో ఒక మంచి గ్రీన్ సిటీగా, నాన్ పొల్యూటింగ్ సిటీగా, ఇక్కడ ప్రజలు ఆరోగ్యవంతంగా మంచి విద్యను ఇచ్చేటటువంటి ఒక నగరంగా, మిగతా
అభివృద్ధి చెందినటువంటి నగరాలతో సమాంతరంగా నెల్లూరుని అభివృద్ధి చెందించేటటువంటి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్పాలని అంటే, నెల్లూరుకి రింగ్ రోడ్డు కానీ, నెల్లూరుకి ఎయిర్పోర్ట్ కానీ, నెల్లూరుకి ఒక స్పోర్ట్స్ సిటీ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక 3 ఉదాహరణలు మాత్రమే చెప్పాను. మిగతా అన్ని నియోజకవర్గాలకి, ప్రతి నియోజకవర్గానికి కోవూరు కానీ, కావలి కానీ, ఉదయగిరి కానీ, ఆత్మకూరు కానీ, కందుకూరు కానీ, నెల్లూరు టౌన్, రూరల్ అన్ని నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అన్నటువంటి విషయాన్ని మా యొక్క ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో రూపొందించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణకి చెప్పాలనంటే, మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్ని ఒక మోడల్ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఒక ఉదాహరణకి బారామతి నియోజకవర్గం. మీరు ఒకసారి నియోజకవర్గాన్ని చూస్తే ఎలా అభివృద్ధి చేశారన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి విషయంలో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనంటే, మనకు సాగునీటిని మన చెట్లుని మనం పెంచేదానికి నీళ్లు వేస్ట్ కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద కానీ, స్థలాల్లో ఎక్కడైతే నీడనిచ్చేదానికి చెట్లు పెంచుతామో, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ కూడా ఆ చెట్లకి ఎండాకాలం నీటి కొరత లేకుండా డ్రిప్ సిస్టమ్ పెట్టి ఆ రకంగా డెవలప్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా 365 రోజులు గ్రీనరీ అన్నటువంటిది చూస్తాం. అలాంటి వినూత్నమైనటువంటి పథకాలతో నెల్లూరు జిల్లా అంటేనే దేశంలో ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు నేతృత్వంలో తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మేమందరం కూడా నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ఉన్నటువంటి 7 మంది శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, కింద స్థాయి నుంచి సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్స్ దగ్గర నుంచి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా ఈ ఎన్నికలను ఎదుర్కొని తప్పకుండా 100% విజయం సాధిస్తాం. ఎవరైతే మా పార్టీకి వెన్నుపోటు పొడిచి, మా పార్టీకి ద్రోహం చేసి, మా పార్టీ సింబల్ మీద గెలిచి మరొక పార్టీకి డిఫెక్ట్ అయ్యి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఒకవేళ వాళ్ళని మన్నించి వదిలేసినా కూడా ప్రజలు వాళ్ళని మన్నించి వదిలేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ గారికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు పార్టీని వీడారు? అదే పార్టీ మీద గెలిచి, ఆ గెలిచినప్పుడు ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలను బట్టి మా యొక్క నాయకుడు యాక్సెప్టబిలిటీని చూసే కదా ప్రజలు ఆ రోజు ఓటేశారు. ఈరోజు మా నాయకుడిని విమర్శించి, సిద్ధాంతాలను విమర్శించి మరొక పార్టీలోకి వెళ్ళారనంటే అది స్వార్థపూరితమైనటువంటి డిఫెక్షన్ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నిటినీ కూడా సంక్షేమ పథకాలు కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు, మహిళా రిజర్వేషన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, విజయం సాధించింది. రాబోయేటటువంటి 29 ఎలక్షన్స్లో ఆ తరువాత ప్రతి ముగ్గురులో ఒక ముగ్గురు శాసనసభ్యుల్లో, ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్లో ఒకరు మహిళ ఉంటారు. మహిళలకి మహిళా అభ్యున్నతికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మహిళాభ్యున్నతికి పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంతగా మరి ఏ పార్టీ గతంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ ఎవ్వరు కూడా ఇటువంటి పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఆయన చెప్పినట్టుగా విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటిని సమాధానం చెప్పేదానికి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను మీకు ఓపెన్గా చెప్తా. గతంలో తొలి దశలోనే వచ్చినటువంటి మాట వాస్తవం. ఈసారి మూడవ విడత, నాలుగవ విడత రావడానికి కారణం అది కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ. ఎందుకంటే రామ మందిర విషయంలో కానీ మిగతా కొన్ని చట్టాలు వారు చేసిన దానికి వారు క్రెడిట్ తీసుకునే దానికి ముందు హిందీ ల్యాండ్లో, హార్ట్ ల్యాండ్లో ఎన్నికలు పెట్టినట్లయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ముందు ఎన్నికలు జరిపి ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి నేనేమి ఎలక్షన్ కమిషన్ని నిందించడం లేదు. పూర్తిగా ఇది బీజేపీ నిర్ణయం అని నేను భావిస్తాను. ఎలా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 2019లో చేపట్టిన తర్వాత మీరు ఎక్కడైనా కూడా పంచాయతీ ఎన్నికల్లో కానీ, వార్డు మెంబర్లలో కానీ, కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టుల్లో కానీ, ఏదైతే సామాజిక వర్గ కార్పొరేషన్స్ ఉన్నాయి కానీ వాటిల్లో కానీ ఎక్కడా కూడా 50% తగ్గినటువంటి పరిస్థితి లేదు. మహిళలు అన్నటువంటి ప్రతి పథకంలో కూడా ఎక్కువ సింహభాగం చాలా పథకాల్లో, సంక్షేమ పథకాల్లో మహిళలకు లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మా యొక్క నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకనంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనంటే మహిళే జాగ్రత్తగా చూసుకుంటుంది. మహిళల చేతిలోనే ఫైనాన్షియల్ పవర్స్ కానీ ఉంటే ఆ కుటుంబం చాలా సుఖంగా ఉంటుంది. చాలా కన్సర్వేటివ్గా దేనికి ఖర్చు పెట్టాలో దానికి మాత్రమే ఖర్చు పెడతారు. కాబట్టి మహిళా అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది అన్నటువంటి దాంట్లో సందేహమే లేదు. ప్రతి విషయంలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంది. విశాఖపట్నంలో జర్నలిస్టులందరికీ కూడా సైట్ ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ విశాఖపట్నంలో ఇచ్చాం. మిగతా రాష్ట్రంలో కూడా ఎవరైతే అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇవ్వాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది పూర్తయిందా లేదా అన్నటువంటిది నాకు తెలియదు, కానీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లంలో అది ఇంకా పూర్తి కాలేదని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి. ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అక్రెడిటెడ్ జర్నలిస్టులకు మాత్రమే సైట్స్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సైట్ నుంచి ఎవరైతే అక్రెడిషన్ లేదో వాళ్ళు అక్రెడిషన్ తెచ్చుకొని అప్లై చేసుకోవాలి, కానీ వాళ్ళకి ఎవరికైతే అక్రెడిషన్ లేదో వాళ్ళు అక్రెడిషన్ ఉన్న వాళ్ళకి ఈ అలాట్మెంట్ వస్తుందన్నటువంటిది అబ్జెక్షన్ పెట్టకూడదు. మీరు
నేను ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒక నిర్ణయం తీసుకొని అక్రెడిటెడ్ జర్నలిస్టులు అందరూ, నాన్ అక్రెడిటెడ్ జర్నలిస్టులు అందరూ కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. దీనికి తప్పకుండా వ్రాతపూర్వకంగా టైమ్ లైన్స్ పెట్టి మీకు రిప్లై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ సిఏఏ మీద లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నేను మాట్లాడింది, మిథున్ రెడ్డి మాట్లాడింది ఒక్కసారి కేర్ఫుల్గా మీరు కానీ తిరిగి వీడియోస్ అన్నీ ఉన్నాయి. అఫీషియల్ వీడియోస్ లోక్సభ వెబ్సైట్లో ఉన్నాయి, రాజ్యసభ వెబ్సైట్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి. చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని చెప్పడం జరిగింది. సిఏఏ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు 2 సభల్లో కూడా ఇతర దేశాల్లో ఎవరైతే హింసకు లోనవుతున్నారో అది ముస్లిమేతరులు మాత్రమే ఆ హింసకు లోనయ్యేటటువంటి వాళ్ళకి ఇక్కడ అసైలం కల్పించాలా అన్నటువంటి ఆ యొక్క క్లాస్ని తప్పుపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కేర్ఫుల్గా మా యొక్క డిబేట్ని మీరు ఒక్కసారి పరిశీలించి చూడండి. మేము ఒక్కటే చెప్పాము, ఈ యొక్క వివక్షత అన్నటువంటిది పనికిరాదు. విదేశాల్లో అది ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఏ దేశంలోనైనా ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా కూడా పర్సెక్యూషన్, అది వాళ్ళు వాడినటువంటి పదం. పర్సెక్యూషన్ అంటే హింసకి ఎవరైతే లోనవుతారో కులాలకి మతాలకి అతీతంగా మీరు అందరికీ కూడా మీరు అసైలం కల్పించండి, సమాన హక్కులు కల్పించండి అన్నటువంటిది చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా యొక్క డిబేట్ని దానిలో స్పష్టంగా చెప్పాం. మేము ఈ యొక్క పార్టీని మాత్రం వ్యతిరేకిస్తున్నాము. మీరు దాన్ని అమెండ్మెంట్ తీసుకురండి. బిల్లు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంట్రడ్యూస్ చేసిన విధంగా కాకుండా ఈ అమెండ్మెంట్స్ మీరు తీసుకురావాల్సిందిగా మేము మంత్రివర్యులతో విజ్ఞప్తి చేయడం జరిగింది. అది హోంమంత్రి గారు ప్రవేశపెట్టారు అనుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారి చేత ఇది మనీ బిల్లు అని చెప్పి దాన్ని విత్డ్రా చేయించింది బీజేపీ ప్రభుత్వం. మీకు గత చరిత్ర అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత రాజ్యసభలో నుంచి ఆ బిల్లును తీసిన తర్వాత లోక్సభలో మనీ బిల్లుకి అధికారం ఉంటుంది కాబట్టి లోక్సభలో మా పార్లమెంటు సభ్యులు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు లోక్సభ 16వ లోక్సభ పూర్తవుతుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ లోక్సభ కాన్స్టిట్యూట్ చేయగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది, ప్రైవేట్ మెంబర్ బిల్లును మళ్ళీ కూడా మూవ్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మాత్రమే దీనిలో కాంప్రమైజ్ అయ్యి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు వద్దు, స్పెషల్ ప్యాకేజ్ కావాలి, ఆ ప్యాకేజీలో తనకు ముడుపులు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మా పార్టీ స్టాండ్ ఈ రోజు ఏ రోజైనా కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, ఎప్పటికైనా ఇవ్వాల్సిందే అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఎప్పుడు పోరాటం ఉంటుంది. వాళ్ళకి మొత్తం 547 స్థానాల్లో సగం కన్నా తక్కువ వస్తేనే మనకు ప్రాధాన్యత ఉంటుంది, మనం అనుకున్నది సాధించుకోగలం. కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమర్థిస్తారు, తప్పకుండా ఈ పోరాటం కొనసాగిస్తారు. చెప్పండి మళ్ళీ ఇంకొకసారి. ఎవరు నేను చెప్తా. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎవరైతే మా పార్టీ టికెట్ వెళ్ళి ఎన్నికై పార్టీకి తీరని ద్రోహం చేసి
పార్టీని వెనుకొచ్చి చంద్రబాబు పంచన చేరినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణ. నేను చెప్తా ఉన్నా ఈరోజు 2016లో రాజ్యసభకు ఎన్నికైనప్పటి నుంచి 8 సంవత్సరాల కాలం పాటు ఒక్క నెల్లూరు జిల్లా సమస్యలు మాత్రమే కాదు, రాజమోహన్ రెడ్డి గారితో కూడా కలిసి మా పార్లమెంటు సభ్యులు అందరితో కూడా ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించి ప్రతి సమస్య మీద కూడా నేను పార్లమెంట్లో మాట్లాడి అటు ప్రధానమంత్రి వారితో కానీ, హోమ్ మినిస్టర్తో కానీ, ఇతర మంత్రులతో కానీ సత్సంబంధాలు పెట్టుకుంటూ రాష్ట్రానికి నిధులు సేకరించే విషయంలో కానీ, పనులు చేసేటటువంటి విషయంలో కానీ ఎక్కడా వెనుకంజ వేయకుండా ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్లమెంటు సభ్యులకి చేశాను. నెల్లూరు విషయానికి వస్తే బహుశా ఆ యొక్క ఎవరైతే వెన్నుపోటు పొడిచాడో ఆ యొక్క శాసనసభ్యుడికి తెలియదు అనుకుంటా. మా యొక్క సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడగండి. మా యొక్క నియోజకవర్గానికి అంటే నేను ఎక్కడైతే పుట్టానో తాళంపూడి గ్రామంలో ఆ యొక్క శ్రీధర్ రెడ్డిని ఒకసారి వెళ్ళి చూసినామని చెప్పండి. అది ఒక ఆదర్శ గ్రామంగా ఈరోజు చెప్పుకోవచ్చు, కానీ మనం ఆ క్లెయిమ్ చేయట్లే. ఒక ఆ గ్రామాన్ని కానీ చూస్తే మీకు లేనిదంటూ ఉండదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. అదే రకంగా అంతకన్నా మించి ఇది ఒక ఉదాహరణ. ఒక గ్రామం కాదు, జిల్లా మొత్తం అభివృద్ధి అన్నటువంటిది చేసి చూపిస్తాం. తప్పకుండా సపరేట్గా మేనిఫెస్టో మా యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన దానిలో 99% అమలు చేశాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా 99-100%, 100% అమలు చేస్తామని నేను ఈ సందర్భంగా హామీ ఇస్తాను. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 నెల్లూరు పార్లమెంట్ పోటీ చేయడానికి మా పార్టీ అయితే ప్రధానంగా నెల్లూరు పొలిటికల్లో ఈరోజు మీ పొలిటికల్ ముఖ్య మండల కృష్ణపట్నం పోతూ కంటైనర్ టెర్మినల్ కాదు దళితమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 40 గంటలుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కంటైనర్ టెర్మినల్ కాదు. కంటైనర్ టెర్మినల్ అంటే ఇక్కడ సీ ఫుడ్స్ కానీ చిల్లీ కానీ ఈ రాయలసీమ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి అనేక ఫుడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరుగుతున్నాయి సార్. గట్టి తక్కువ మాత్రం ఈరోజు అభివృద్ధిలో ఉంది. 2 నెలల నుంచి కార్యక్రమాలు దాదాపుగా కూడా అభివృద్ధిపోయాయి. వచ్చిన తర్వాత 2019లో నెల్లూరు జిల్లాలో 2 నౌకాశ్రయాలు, ఒకటి కృష్ణపట్నం, 2 రామాయపట్నం. రామాయపట్నం అన్నటువంటిది ప్రారంభోత్సవం చేసి మా పీరియడ్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కృష్ణపట్నం మాత్రమే కాదు, రామాయపట్నాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఎయిర్పోర్ట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్ట్కి మెయిన్గా కార్గోలో మాత్రమే వైబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కార్గో ట్రాన్స్పోర్టేషన్లో ప్రయాణికుల్లో ఎక్కువ ఛార్జ్ చేయలేదు. టారిఫ్ అన్నటువంటిది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికి రకరకాల కారణాలు మీ అందరికీ కూడా తెలుసు. అందుకే కార్గో ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటిది మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేసి దగదర్తిలో ఈ యొక్క విమానాశ్రయాన్ని నెలకొల్పి అటు కృష్ణపట్నం, రామాయపట్నం, దగదర్తి ఎయిర్పోర్ట్, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్టు, రోడ్స్, మీకు ఇక్కడ హైవేస్ ఉన్నాయి. నేను అందుకే చెప్పింది, ఒక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమే కాదు, ఈవెన్ కావాలి మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మీ అందరికీ కూడా బహుశా తెలుసుకోవచ్చు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ చైర్మన్గా నేనే వ్యవహరిస్తా ఉన్నాను.
అందుకనే నేను అంత ధీమాగా చెప్తున్నాను ఈరోజు. ఈవెన్ సివిల్ ఏవియేషన్ కానీ, విమానాశ్రయాలు కానీ, సీపోర్ట్లు కానీ, నౌకాశ్రయాలు కానీ, హైవేస్ కానీ, పార్లమెంటరీ స్టాండింగ్, టూరిజం, కల్చర్, ఇవన్నీ కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మా పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇంత ధీమాతో ఈరోజు మీ అందరి ముందు హామీ ఇవ్వడం జరుగుతుంది. 2 months నుంచి కూడా దాదాపుగా కూడా అంటే ఏదైతే బడ్డీ కాలంలో మాత్రమే జరుగుతుంది, 2 నెలలకి ఆగిపోయినాయి. కూడా కార్గో ఎందుకు నిలిచింది అన్నటువంటి విషయం నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. నా దృష్టికి ఎవరు తీసుకురావాలి, ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆ కన్సర్న్డ్ అఫీషియల్స్ని సమ్మన్ చేసి ఆ విషయాన్ని కనుక్కొని మీరు ఏ పత్రిక రాజ్ న్యూస్, మీ పేరు చరిత్ర కుమార్, మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. తప్పకుండా సాధ్యమే. నేనే చెప్తున్నాను, నేనే చైర్మన్ అని. దగదర్తి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్ది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ని 2016లో 2011లో ఆ తర్వాత 2016లో సవరణలు తీసుకురావడం జరిగింది. ఏ కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఇది రెండుకి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, కట్టుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం కట్టవచ్చు. ఇది కాంకరెంట్ లిస్టులో కాదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. దయచేసి నిశ్శబ్దంగా వినండి. ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ ఎందుకు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, దానికి ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్తో కూడా కలిపి ఇంచుమించుగా 1900 ఎకరాలు, 1900 ఎకరాలు ఉంది. ఈరోజు 1300 ఎకరాలు అక్వైర్ చేసి ఉంది. ఇంకొక 400-500 ఎకరాలు ఫారెస్ట్లో ఉంది. దానికి ఫారెస్ట్కి వేరే ల్యాండ్ కానీ చూపిస్తే ఆ ల్యాండ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ల్యాండ్ని సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఇచ్చినట్లయితే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టానికి అనుగుణంగా ఎయిర్పోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ కట్టిస్తుంది. దానికి అప్రాప్రియేట్ రికమెండేషన్స్ మా కమిటీలోనే రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేత ఒప్పించి ఆ ఎయిర్పోర్టు కళ సాకారం అయ్యేటట్టు చేస్తానని మీ అందరికీ కూడా ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఎక్కడా కూడా ఒక మతానికి చెంది, ఒక కులానికి చెందినటువంటి పార్టీ ఒక ప్రాధాన్యత అన్నటువంటిది ఇవ్వదు. పేద బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కుల మత భేదాలు లేకుండా, వివక్షత లేకుండా చేసే ఏ చట్టాలనైనా కూడా సమర్థిస్తుంది. ఎక్కడైతే మత వివక్షత, కుల వివక్షత అన్నటువంటిది ఉంటుందో ఆ యొక్క చట్టాలన్నిటిలో కూడా మేము అపోజ్ చేశాం. అందుకే మిమ్మల్ని నేను ఒకటే విన్నవించుకున్నా, మేము చేసినటువంటి ప్రసంగాలు, మేము రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ పార్లమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి పరిశీలించి చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. బీజేపీకి సపోర్ట్ చేశాము అని అంటే బీజేపీకి సపోర్ట్ చేయలేదు, మీరు అక్కడే పొరపాటు పడతా ఉన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పార్టీ ఏదైనా కావచ్చు, అది ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, థర్డ్ ఫ్రంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరు అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా రాష్ట్రానికి నిధులు పెంచుకోవడం కానీ, రాష్ట్ర అభివృద్ధి చేయడంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం. కాబట్టి మనం
చట్టాలకి మన యొక్క ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేసామే కానీ మేము ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లాగా ఎన్డీఏలో చేరలేదు, మంత్రి పదవులు తీసుకోలేదు. ఇప్పుడు కాదు, గతంలో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా జరగనటువంటి పని. కాబట్టి సెక్యులర్ పార్టీ ఇది సెక్యులరిజానికి కట్టుబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అన్నటువంటిది రాష్ట్ర అభివృద్ధి కోసమే జరుగుతుంది. ఈ రోజు ఎన్నికలు కూడా వచ్చింది, ఈ ప్రాసెస్ అయిపోతుంది. పాత్రికేయ మిత్రుల గురించి నేను చెప్పాను కదా, ఇది నాకు తెలిసి ఈ ప్రక్రియ 1.5 సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది. నేను బహుశా తప్పు కావచ్చు, ఎందుకంటే ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ఈ ఇష్యూ కూడా నా దృష్టికి వచ్చింది. 1.5 సంవత్సరం ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎందుకో తెలియదు కానీ మొత్తం మీద జర్నలిస్టుల దగ్గర నుంచే కొన్ని, నేను ఏంటని చెప్పను, ఎవరిని కూడా నేను నిందించేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ప్రాబ్లం ఏంటన్నటువంటిది నేను కనుక్కుంటా, మీకు తెలుసు. అది మీకు పర్సనల్గా కావాలని అంటే ఆ ప్రాబ్లం కనుక్కొని ఎందుకు ఈ ప్రక్రియ లేట్ అయింది, ప్రక్రియ స్టార్ట్ అయ్యి 1.5 year అయింది, ఎందుకు పూర్తి కాలేదు అన్నటువంటిది మీకు నేను పర్సనల్గా చెప్తాను. ఫోన్ చేసి చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మీరు భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, మా పార్టీ తరఫున, మా గౌరవ శాసనసభ్యుల తరఫున, మా జిల్లా అధ్యక్షుల తరఫున, మా యొక్క గౌరవ సమన్వయకర్తల తరఫున నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.